వెల్కమ్ బ్యాక్. నిన్నటి సంఘటనలపైన ఇవాళ పత్రికలు రాసిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ఏ వార్తకి ఎక్కడ ఏ పత్రిక ఎట్లా ప్రయారిటీ ఇచ్చిందనేది. ఈనాడు పత్రికలో సరిహద్దుల్లో శాంతి పేరుతోని చైనా పర్యటనకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్తగా వేసుకున్నది. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించింది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది మరుగేది తాగునీరేది, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్ ఉంది, ఎన్ని ఇండ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉంది అనే దానికి సంబంధించిన మరొక ప్రధానమైన వార్త వేసింది. అదేవిధంగా రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త కూడా ఈనాడు పత్రిక క్యారీ చేసింది. దాంతోపాటుగా రాహుల్కు స్వల్ప అస్వస్థత, నిర్మల్కు చేరుకున్న విషయాన్ని కూడా ఇందులో రాసింది. ఈనాడు పత్రికలో ప్రధాన వార్తగా వచ్చింది. రెండవది, నమస్తే తెలంగాణలో తొలకరి పలకరింపు 2 రోజుల ముందే, నైరుతి ఋతుపవనాలు 2 రోజుల ముందే వస్తున్నాయనే అంశాన్ని ప్రధాన వార్తగా వేస్తే, పరిశుభ్రత, పరిశోధన, పచ్చదనం పేరుతోని స్వచ్ఛ హైదరాబాద్ పైన నమస్తే తెలంగాణ ప్రధానమైన కథనాన్ని ప్రచురించింది. అదేవిధంగా రాహుల్ గాంధీకి స్వాగతానికి సంబంధించిన ఒక వార్త కూడా ఇందులో క్యారీ చేసింది నమస్తే తెలంగాణ. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక కూడా యాత్ర నేడే నిర్మల్ చేరుకున్న రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త ఉంది. హద్దుల్లో ఉందాం, ఈ ఇటీవలి కాలంలో చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్నది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక వేసింది. ఉద్యోగులకు సంబంధించి బాండ్లకు ససేమిరా, పెరిగిన ఫిట్మెంట్కి సంబంధించిన జీతాలకు సంబంధించిన దాన్ని బాండ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, దానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నట్లుగా ఉద్యోగులు అంటున్నట్టు ఒక వార్త వచ్చింది. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక కీలకమైన వార్త కూడా ఇందులో ఉంది. మీకు కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇవ్వండి, కరెంటు కోసం శ్రీశైలం ఖాళీ చేయొద్దు, కేసీఆర్కు చంద్రబాబు సూచన అనే ఒక వార్త. శ్రీశైలం జలాశయం నీటికి సంబంధించిన వివాదం గతంలో ఉన్నది, కరెంటు విషయంలో కూడా ఉన్నది. దానికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రిక క్యారీ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో కూడా 60% ఆరు బయటే, రాష్ట్రంలో మెజారిటీ కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు అనే ఒక రిపోర్టుకు సంబంధించిన ఒక ప్రధానమైన యునిసెఫ్ చేసిన సర్వేకి సంబంధించిన ఒక వార్త కూడా ఇందులో వేసింది. ఇవి ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు. ఈ వార్తలకు సంబంధించిన మరింత చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి గారు, వరంగల్ నుంచి మనకు తెలుగుదేశం నాయకులు సీతక్క గారు లైవ్లో ఉన్నారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇటీవలి కాలంలో జరిగిన అంతకుముందు జరుగుతున్న మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ ఇక్కడున్న ప్రతిపక్షాలు కానీ లేకపోతే కనుక అధికార పక్షం కూడా అంతగా పట్టించుకోవడం లేదు. కాబట్టే ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో ఫోకస్ చేయాలి, రైతులకు కొంత మేలు జరగాలనేది రాహుల్ గాంధీ యాత్ర ఉద్దేశం అని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నాయి. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? రాహుల్ యాత్రగా చెప్పాలంటే గత 11 నెలల కాలంలో కేంద్రంలో మాట్లాడడానికి, ఎత్తి చూపడానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎలాంటి ఒక అంశం లేదు. ఎందుకంటే గతంలో నెలకో కుంభకోణాలు బయటకు వచ్చేది, అనేక రకాల అక్రమాలు, అన్యాయాలు జరుగుతుండేది, వాటిపైన వెలుగెత్తడానికి ప్రతిపక్షంకి అవకాశం ఉండేది. ఈ రోజున నరేంద్ర మోడీ నాయకత్వంలోని యొక్క ప్రభుత్వం నీతి నిజాయితీతో కష్టించి పనిచేసి రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి సాంకేతిక నైపుణ్యత ఉన్నది, ఎలాంటి పెట్టుబడులకు అవకాశం ఉన్నదో ఆ దేశాలన్నీ తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి మేక్ ఇన్ ఇండియా అనే ప్రయత్నం తీసుకొచ్చి ఇక్కడ కోట్లాది మంది యువకులకు ఉపాధి కల్పించాలనే ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఈ దేశ ప్రతిష్ట దిగజారిపోయిన పరిస్థితిలో ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రాబోయే రోజులలో ఇక్కడ రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ, గ్రామీణులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు పైకి తీసుకురావడం కోసం ఒక రైతులు లేరు కదా దాంట్లో. మోడీ పర్యటనలో, మోడీ మాటల్లో రైతులు ఎక్కడ లేరు అనేది మీరు 5 సంవత్సరాల కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు ఇచ్చింది. దాంట్లో ఒక్కొక్క పని చేయడం ప్రారంభించింది. అందులో రైతులకు 60 సంవత్సరాల పరిపాలనా సమయంలో నిబంధనలను సడలించలే. ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు రైతులకు వచ్చే నష్టపరిహారం విషయంలో అలాంటిది నరేంద్ర మోడీ గారు రాగానే ఆ యొక్క నిబంధనలను సడలించి ₹1,00,000 పరిహారం ఇచ్చే చోట ఇవాళ 4 లక్షలు పరిహారం ఇచ్చే విధంగా, 10,000 ఇచ్చేది ఒకరే ఇవాళ 15,000 ఇచ్చే విధంగా, ఇవాళ 50% నష్టపోతేనే పరిగణలో తీసుకునే పరిస్థితిలో ఇవాళ 30% నష్టపోయినా పరిగణలో తీసుకునే విధంగా ఇవాళ రైతులకు ఒక భరోసా కల్పించి రైతుల యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు అన్నారు, ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకపోతే మిగతా ఇది నిద్రపోతున్నదని. నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ అసలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి నిద్రపోయి ఇప్పుడు మేల్కొన్నదేమో అనిపిస్తున్నది ఈ కార్యక్రమం ద్వారా. తప్పేం లేదు,
వాళ్ళ రైతులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ గారు వస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను లేపడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజితులను చేయడానికి వారు వచ్చారు తప్పితే రైతులకేదో మేలు చేయడానికి వచ్చారని అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకనంటే ఒక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలనే సుమారుగా మనతో పాటు నిర్మల్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ రాజయ్య గారు. రాజయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్. ఇది లెట్ us complete it. గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారం. ఇప్పుడు వరంగల్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతున్నాను. ఓకే, వన్ సార్ రాజయ్య గారు, 1 సెకండ్ వెయిట్. రాజన్న, ఇప్పుడు 24 వేల మంది రైతులు చనిపోయిన నాడు నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ రైతులను పరామర్శించడం తప్పు లేదు, కానీ మీరు 10 సంవత్సరాల యొక్క పరిపాలనలో దేశంలో 2,96,000 మంది రైతులు చనిపోయిన్లు. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 23-24 వేల మంది చనిపోయిన్లు. ఇటువంటి సమయంలో మీరు ఎందుకు రాలేదు? ఇవాళ కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉన్నది, మీరు ఎందుకు వెళ్ళడం లేదు? ఇది కేవలం రాజకీయ యాత్ర, ఇది కార్యకర్తలకు భరోసా ఇచ్చే యాత్ర కాదు. సీతక్ గారు, మీరు రాహుల్ గాంధీ యాత్రను నిజంగానే రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూనే మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి 11 నెలల కాలంలో జరిగినటువంటి రైతు ఆత్మహత్యలు కానీ లేదా ఇంకా ఇతర సమస్యలు కానీ, రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలుగా వారి యొక్క బాధ్యత, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇక్కడ సిపిఐ సిపిఎం కావచ్చు, రైతులకు కనీస భరోసానిచ్చి వారికి ఆత్మహత్యలు జరగకుండా వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఏ రోజు కూడా రైతుల కుటుంబాల ఇళ్లలోకి వెళ్ళలే. గతంలో బోనాలు ఎత్తడానికి వెళ్ళారు, బతుకమ్మలు సంబరాలు చేసుకోవడానికి పోతున్నారు, ఇప్పటికీ అదే ఆచరిస్తారు. కానీ మరి కుటుంబాలు బాధలో ఉన్నప్పుడు వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు గతంలో ఇది కేవలం అధికారం కోసమో ఉత్సాహం కోసమో కాకుండా నీతిగా నిజాయితీగా రైతుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద పోరాడితే తప్పకుండా హర్షిస్తాం, స్వాగతిస్తాం. అయితే గతంలో కూడా 2002 అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా వారి మదర్ గాని లేదా ఇతర కాంగ్రెస్ నేతలు గాని ఇదే తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన సందర్భాలని, విష జ్వరాల మీద ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో గిరిజనుల మరణాల పట్ల తిరిగిండ్రు. కానీ అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయారు. సమస్య అధికారానికి రావడానికి మెట్టుగా ఉపయోగించుకోకుండా నిజాయితీగా రైతులకు అండగా నిలబడితే తప్పకుండా స్వాగతిస్తాం. రాజయ్య గారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర ఇది కేవలం శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు, రైతులకు ఇచ్చేందుకు కాదు అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళ భ్రమలవి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రైతు పక్షపాత పార్టీ. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ దేశానికి వెన్నెముక రైతాంగం. రైతాంగం ధైర్యం కోల్పోవద్దు, అధైర్యపడవద్దు. ఇప్పుడున్న ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మేమున్నాం మీ వెంట, మేము రక్షిస్తాం. ఆత్మహత్యలు పరిష్కారం కాదు, పోరాడుదాం, మెడలు వంచుతాం. ముక్కు విండైన ప్రభుత్వాలను దించి మనకు అనుకూలమైనటువంటి డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ముందుకు వెళతాం. ఈ రైతాంగ వ్యతిరేక విధానాన్ని నిలువరింపజేస్తాం అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఈ దేశంలో ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు మరి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ, మీకు మొన్న చూసినారు, భూసేకరణ చట్టం తీసుకువచ్చింది మేము. దానికి తూట్లు ఒడిచి కార్పొరేట్ సంస్థలకు అంటగడుతున్నటువంటి విధానాన్ని నిలువరింపజేస్తానికి మా రాహుల్ గాంధీ కదం తొక్కి ముందుకు వస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే భయపడతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి యాత్రను చూసుకొని లాగులెందుకు తడుపుకుంటున్నారో చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆకాంక్షను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలకు నివేదించి డిమాండ్ చేసి ప్రభుత్వం చెవులు కళ్ళు తెరిచే విధంగా చర్చలు జరుగుతూ ఉంటే మరి దాన్ని ఆహ్వానించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ యాత్ర విహారయాత్ర అని చెప్పడం సరియైనది కాదు అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి 10 జిల్లాలకు పరిమితమైనటువంటి తెలంగాణ జిల్లాలో హెలికాప్టర్లు వేసుకొని ఎవరు ఊరేగిస్తారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ యాత్ర నిర్మల్ నుంచి ప్రారంభమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక కొద్దిసేపట్లో అంటే ఆయన హోటల్ నుంచి, తాను ఉన్న హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. యాత్ర ప్రారంభమైంది. ఇక ఇవాళ మధ్యాహ్నం వరకు యాత్ర కొనసాగుతుంది. 5 కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు, వారితో మాట్లాడతారు, వారి సమస్యలు తెలుసుకుంటారు. ఇక యాత్ర ప్రారంభమైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి యాత్ర ఇది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు భారీ ఎత్తున అక్కడ నిర్మల్లో మోహరించారు. మహేందర్ రెడ్డి గారు ఇందాక ఆయన మాట్లాడుతూ అన్నమాట, ప్రేమేందర్ రెడ్డి గారు, రాజయ్య గారు చెప్తూ అన్నమాట, మీరెందుకు భయపడుతుంది అంతగానో? అంటే రాహుల్ గాంధీ లాంటి స్టేచర్ ఉన్న నాయకుడు ఇక్కడ రావడం వల్ల బీజేపీకి అవకాశం ఉన్న బీజేపీ ఎట్లాగో జనంలోకి వెళ్ళడం లేదు, మాట్లాడడం లేదని ఒక అభిప్రాయం అయితే ఉంది పబ్లిక్లో. రాహుల్ గాంధీ ఏకంగా ఆ విషయంలోకి వచ్చిన కారణంగా మీరు భయపడుతున్నట్టున్నారు. ఇది ఒక హాస్యాస్పదమైన విషయము. ఎందుకనంటే ఏదైనా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు కనీసం ఒక సంవత్సరం పాటు ఆ సమయం ఇవ్వడం అనేది ఒక బాధ్యత ఏ ప్రతిపక్షానికైనా ఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా. అలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి మేము వేచి చూసే యొక్క ధోరణిలో ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరంతరం ప్రజల్లోనే ఉన్నది. నిన్ననే రైతు సదస్సు జరిగింది, అనేక మంది రైతు సంఘాల నాయకులు వచ్చారు. ఇవాళ గత అనేక రోజుల యొక్క ప్రజల తీర్పు కారణంగా ఎవరు లాగులు దడిచినాయో అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ ఈ భ్రమలో ఉండి ఈ యొక్క దీంతో ఇది ఒక కార్యకర్తల భరోసా యాత్ర పెట్టుకొని రైతుల యాత్ర అంటే, అసలు రైతుల యొక్క మద్దతు ఉంది, పేద బడుగు వర్గాల మద్దతు ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంకి వచ్చింది. 282 బీజేపీ, ఎన్డీఏకు 336 సీట్లు వచ్చినాయంటే దాని అర్థం అదే. మిగతా అందరి యొక్క సమర్థన, మీకు మద్దతు లేదు కాబట్టి రైతులు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి మీది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఎర్రల శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు కాబట్టి రైతుల గురించి ఆయన మాట్లాడడం లేదు అని ఇందాక రాజయ్య గారు అన్నారు, మిగతా పార్టీల వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? రైతుల గురించి మేము మాట్లాడుతున్నామా, రైతులకు మేము చేస్తున్నది ఏందనేది రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ భారతదేశంలో అకాల వర్షాల వలన అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల రైతులు అనేక చోట్ల ఇబ్బందులు పడ్డారు. బహుశా రాహుల్ గాంధీ నియోజకవర్గంలో కూడా ఈ రైతుల సమస్యలు ఆయన ముందుగా తెలుసుకొని ఉంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో నిర్మల్లో కానీ ఆదిలాబాద్లో కానీ ఇంకెక్కడైనా పర్యటించి ఉంటే బాగుంటుంది. అంటే ముందుగాల మనది చూసుకోకుండా అవతలని వేలెత్తి చూపడం అనేది అది వాళ్ళే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మేము రాహుల్ గాంధీ భరోసా యాత్ర చేస్తూ ఉన్నాడు, రైతు యాత్ర చేస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేకుంటే ప్రభుత్వానికి లాగులు దడుస్తున్నాయి, చెమటలు పడుతున్నాయి, మీ లాగులు దడుచుడు చెమటలు పట్టుడు మేము ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీకు స్టేచర్ ఉన్నది, వాళ్ళ కుటుంబము రాజకీయంగా బాగా 50-60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఉండొచ్చు, మేము కాదనట్లేదు. మాది నిజంగానే 10 జిల్లాల పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ 10 జిల్లాల కోసమే మాది ఉప ప్రాంతీయ పార్టీయే. కానీ ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసము, ప్రజా సంక్షేమం కోసం పుట్టినటువంటి పార్టీ. కానీ మేము ఎవరు చూస్తూ లాగులు దడుపుకోవాల్సిన అవసరం లేదు, లేకుంటే జేబులు దడుపుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ రాహుల్ గాంధీకి స్టేచర్ ఉండొచ్చు, కానీ చేయాల్సింది కూడా వాళ్ళు చేసేంత సామర్థ్యం లేదన్న సంగతి చాలా స్పష్టంగా తెలుసు. సీతా గారు, మీరు రాహుల్ గాంధీ పర్యటనతో రైతులను పరామర్శే యాత్ర జరుగుతున్న సందర్భంలో మీరంతా భయపడుతున్నారు. ఎందుకంటే నిజంగానే రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వారు లేరు అని తాము తప్ప. అట్లాంటిది ఏమి లేదు. ఇందాక అన్నట్టుగానే నేనేమంటున్నా అంటే రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వము ఆ దిశగా అడుగులేయలేదు. సరే, ప్రతిపక్షాలు ఒక పార్టీకి ఒకటి వస్తుంది, ఆహ్వానిద్దాము. అయితే దీన్ని కేవలము కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసమో, లేదా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి యాత్రలు చేసిన తర్వాతనే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యలను ఏదైతే వీళ్ళు ఏలెత్తి చూపిరో, ఏ సమస్యల మీదనైతే వీళ్ళు పాదయాత్రలు చేశారో ఆ సమస్యలను విస్మరించడం ద్వారా దాదాపుగా ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24,000కు పైగా ఆత్మహత్యలు జరిగినాయి, రైతుల ఆత్మహత్యలు. కాబట్టి కేవలం ఈ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పాత్ర, మరి ప్రజల్లోకి రావడము, అండలా తిరగడం ఇవన్నీ చేస్తారు. తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలను విస్మరిస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇదే కాంగ్రెస్ కు ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ డ్యూయల్ రోల్ చేసింది కూడా వాళ్ళే అని మేము అంటా ఉన్నాం. ఉత్సాహపరుస్తున్నారు. సార్ రాజయ్య గారు, మీరు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరోలాగా రైతుల విషయంలో మీరు చేస్తున్నారని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామా లేదా చెప్పాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతాంగాన్ని కాపాడటానికి 5 సార్లు ఎంఎస్పీ రేట్లు పెంచినామా లేదా చెప్పాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతాంగానికి కరెంటు ఉచితంగా ఇచ్చినామా లేదా చెప్పాలి. కరెంటు ఉచితంగా ఇస్తే బట్టలు ఎండేసుకున్న పార్టీ ఇవాళ కథలు చెప్తే మేము వినడానికి సిద్ధంగా లేము. మొన్నటికి మొన్న బలమైన భూసేకరణ చట్టాన్ని రైతాంగాన్ని కాపాడని తీసుకొచ్చినామా లేదో చెప్పాలి.
ఈ దేశానికి స్వతంత్రం వచ్చే తొలినాళ్లలో హరిత విప్లవానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పాలి. ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టులు, పెద్ద పెద్ద బాక్ర నంగల్ ప్రాజెక్టులు కట్టి ఈ దేశానికి అంకితం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాకా కాదని చెప్పాలి. ఇది రైతాంగ సంక్షేమ పార్టీ, రైతుల వెంట ఉన్న పార్టీ, నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు. పెట్టిన ఇల్లుకు కట్టిన పొయ్యికి సిద్ధంగా వచ్చి మేమేదో చేస్తున్నామని చెప్పే పార్టీలకు వాళ్ళకు జాడ ఉనికి లేదనేటువంటి మాట ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతాను. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇదే 10 సంవత్సరాల కాలంలో 24,000 మంది రైతులు ఆత్మహత్యలు, దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఎప్పుడు కరువే అక్క, దండం పెడతాను వాళ్ళకని. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కరువే, మళ్ళీ ఇద్దరు చంద్రులు వచ్చి మళ్ళా కరువే బిడ్డ. సామాజికంగా భరోసా ఇవ్వలేకపోయినాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజన్న గారు మేము చేసిన ఎన్ని చేస్తే చరిత్ర సత్యాలు చెప్తా అక్క, వేరే అబద్ధాలు మాట్లాడ మైకు దొరికిందని. 9 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక్కబట్టాలి బిడ్డ. మొత్తం కరువు కాటకాలు. మళ్ళీ ఇప్పుడు చంద్రుడు వచ్చాడు, మళ్ళా కరువు కాటకం బిడ్డ. అక్కడ కరువే, ఇక్కడ కరువే. ఇక్కడో చంద్రుడు, అక్కడో చంద్రుడు. ఏం చేయమంటావు? మమ్మల్ని దత్తున్నాం, అందుకే రోడ్డు ఎక్కినాం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఇది 10 సంవత్సరాల 14 సంవత్సరాల పార్టీ కావచ్చు, కానీ 100 సంవత్సరాల పార్టీని కూడా మట్టి గర్పించినటువంటి చరిత్ర ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి టీఆర్ఎస్ పార్టీ మేము తెలంగాణ ఇచ్చినాము, తెలంగాణ కోసం కొట్లాడినామంటే చెప్పుకున్నటువంటి పార్టీల అడ్రస్ ఎందుకు గల్లంతైంది? మరి ప్రజలకు మీ మద్దతు లేదు, ప్రజల యొక్క ఆశీర్వాదం మీ పార్టీకి లేదు, మీ రైతులను పట్టించుకోలేదు. రైతులను మేము ఇప్పుడు 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఏ ఒక్క రైతుకన్నా భరోసా ఇచ్చిండ్రా? ఇలా తెలంగాణ ప్రాంతంలో వడగండ్ల వర్షానికి, మొన్న అకాల వర్షానికి, గతంలో కాంగ్రెస్ పార్టీ కాలంలో కూడా అకాల వర్షాల వల్ల లేకుంటే రైతులకు జరిగినటువంటి నష్టం వల్ల 480 కోట్ల ఇచ్చినటువంటి ఘనత మాది. మీరు ఇయ్యని ప్రయత్నం మేము చేసినాం. 10 సంవత్సరాలు మీరు చేయనటువంటి కార్యక్రమాన్ని మేము 10 నెలల లోపల చేసి చూపించినాం. అది మా ఘనత, మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, మాకున్నటువంటి ఆ చిత్తశుద్ధిని మేము చాటుకున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ తీగల మీద, కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకున్నాం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కరెంటు రాలే. ఆ తీగల మీద నిజంగా కూడా బట్టలు ఎండేసుకునే కార్యక్రమం. కానీ ఇలా మేము రైతులకు ఇచ్చినటువంటి భరోసా తెలంగాణ ప్రాంతంలో, ఇలా హైదరాబాద్లో ఏ ఒక్క విద్యార్థిని అడిగినా, ఏ ఒక్క రైతుని అడిగినా కనీసం కరెంటు పోతుందా అని ఒక ప్రశ్న అడగండి. మరి 10 ఏళ్ల పాటు రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కనాడు రాహుల్ గాంధీ గారు రైతులను పరామర్శించడానికి రాలేదేందే? ఇది అనేక సంవత్సరాల నుంచి ఇలాంటి యొక్క రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. భూసేకరణ చట్టం అన్నారు. 1894 నుంచి 2013 వరకు ఉన్న యొక్క చట్టం దేని ప్రకారంగా మీరు భూసేకరణ చేసిందే? రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఎక్కడన్నా ఎక్కువ ఇచ్చిందా మీరు? ఇవాళ మీరు మాట్లాడుతారా? 2 లక్షల ఎకరాలు భూసేకరణ చేసి సెజ్జులలో పారిశ్రామికవేత్తలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? రింగ్ రోడ్ దగ్గర, కోకాపేట దగ్గర రైతులకు ఎలాంటి అన్యాయం జరిగింది? ఇవాళ జడ్చర్ల దగ్గర సెజ్జులో గానీ ఎలాంటి అన్యాయం జరిగింది? ప్రజలు మీకు ఇటువంటి యొక్క స్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అనే కదా కాంగ్రెస్ పార్టీని ఇవాళ తీసుకొచ్చింది. సార్ రాజయ్య గారు, సెజ్జుల విషయంలో, భూసేకరణ చట్టం విషయంలో మీరు లైన్ కట్ అయినట్టుంది, అక్కడ యాత్ర ప్రారంభమైంది. వాళ్ళు అంటున్నది ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రాల్లో ఇప్పటి కూడా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా 3 నుంచి 4 వేల మంది చచ్చిపోయినట్టు ఒక అంచనా. రైతులు, కేవలం రైతులు, అది కూడా దక్షిణాదిన చాలా ఎక్కువ అవుతున్నారు రైతు ఆత్మహత్యలు. ఈ విషయంలో ఎప్పుడో ఒకసారి రావడం అయితే మంచిదే కదా, ఎప్పుడో ఒకసారి వచ్చి పరామర్శించడం మంచిదే కదా. దీనికి ఒకటే విషయం చెప్పేది, ఇది అందరం ఆలోచించవలసిన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ప్రజలందరం కూడా ఆలోచించి రైతుల యొక్క ఆత్మహత్యలు నివారించాలి. అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా ఒక విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి రాజయ్య గారు ఒక్క నిమిషం ఆగు. వాళ్ళదేమో ఏసీల పార్టీ, ఏసీల కుదిరి మాట్లాడతాను. మేము రోడ్డు మీద జనం మధ్యలో నేను మాట్లాడతాను, చెమటలు కూడా మాట్లాడతాను. మాట్లాడి మేము తెలంగాణ అంటాడు.
అన్న తెలంగాణ కోసం కొట్లాడిందేమో మేము వినరు, ఒక్కడే నిజం. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరో తెలుసు, ఇచ్చింది ఎవరో తెలుసు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం క్యాబినెట్ పెట్టి నడిపిస్తున్నది ఎవరో కూడా తెలుసు. తెలంగాణ ద్రోవులను తీసుకొచ్చి తెలుగుదేశం క్యాబినెట్ పెట్టి ఎలా తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానపరిచినటువంటి పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి రాజయ్య గారు, థ్యాంక్ యూ సార్. రాహుల్ గాంధీ పాదయాత్ర కొరటికల్కు చేరుకున్నది. వేలాది మంది నాయకులు కార్యకర్తలు ఆయనంట ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో రాహుల్ గాంధీ వెంట వెళ్తున్న ఇటీవలి కాలంలో జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం కూడా ఇదే. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు లేదా ఆ మాటకు వస్తే కనుక జాతీయ స్థాయి నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఈ పర్టికులర్ విషయం పైన ఒక పిన్ పాయింట్ విషయం మీద వచ్చిన సందర్భం అయితే లేదు. రాహుల్ గాంధీ వచ్చారు కాబట్టి సహజంగానే కార్యకర్తలకు నాయకులకు ఉత్సాహం ఉంటుంది. తమ అధినేత ఇక్కడికి వచ్చారనేది మనం రాహుల్ గాంధీ వెళ్తున్న కాన్వాయ్ కూడా చూస్తున్నాం. కొరటికల్ చేరుకున్నది. ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. 5 కుటుంబాలను ఇవాళ ఆయన పరామర్శిస్తారు, వారితో మాట్లాడతారు. 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుంది ఇవాళ. శ్రీనివాస్ గారు, రాహుల్ గాంధీ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలు తిరిగినట్టు, మిగిలిన దేశాలు తిరిగినట్టు తెలంగాణ కూడా రావచ్చు, పోవచ్చు, చేయొచ్చు. కానీ రాహుల్ గాంధీ కేవలము రైతు భరోసా యాత్ర చెప్పుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలంగాణలో ఒక తెలంగాణ మినహా మిగిలిన 28 రాష్ట్రాలలో కూడా రైతులు అనేక సందర్భాలలో రాజధాని సాక్షిగా రైతు చనిపోయినటువంటి సందర్భం కనబడ్డది. మరి ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు పోలే? ఇలా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వినండి, పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అసలు ఎంత చేసినా కూడా లేవడం లేదు. ఇక్కడ కనీసం ఈ యాత్ర ద్వారానో లేకుంటే ఈ టూర్ ద్వారానో కార్యకర్తలను కొంచెం వాళ్ళకు కొంచెం ఉత్సాహం కల్పించడానికి చేస్తున్నటువంటి యాత్ర తప్ప దీనివల్ల తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఎలాంటి లాభం చేకూరదు. ఒకవేళ చేకూరాల్సి వస్తే వాళ్ళ కార్యకర్తలకు ఇలా రాహుల్ గాంధీ వచ్చిపోయిండు మన తెలంగాణ ప్రాంతంలో ఒకసారి చూసిపోయినాము అనేటువంటి మాటలు చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇది ప్రజా ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనం అసలే కాదు. సీతక్ గారు, ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, అది మీ పార్టీ కానివ్వండి లేదా మరో పార్టీ కానివ్వండి, రైతుల సమస్యను పట్టించుకోవడం లేదు. ఇందాక రాజయ్య గారు మాట్లాడుతున్నది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు విషయాలను పట్టించుకోలేదు, అది ఇతర విషయాలు మాట్లాడిన తప్ప రైతుల జోలికి పోలేదు. ఇవాళ రాహుల్ గాంధీ వస్తే ఎందుకు ఇట్లాంటి మాటలు, ఎందుకు ఈ విమర్శలు? ఎవ్వరు కూడా ఆయన రాకను మేమేమి వ్యతిరేకించడం లేదు, ఒకటే చెప్తా ఉన్నాము. ఈరోజు 2004 కంటే ముందు కూడా వాళ్ళు ఇలాంటి యాత్రలు చేసిరు. టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కావచ్చు, బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కావచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశాల మీదనైతే వీళ్ళు పాదయాత్రలు, గ్రామ యాత్రలు లేదా ఇంకొక యాత్రలు చేసిరో అదే అంశాలను వీళ్ళు విస్మరించారని చెప్తా ఉన్నాం. మళ్ళీ అధికారం పోయిన తర్వాత తప్ప వీళ్లకు అధికారంలో ఉన్న రోజు ఒక్కరోజు కూడా ఇది రైతు భరోసా యాత్ర చేద్దాం, మరి ఇన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, లక్షల మంది చనిపోయినప్పుడు ఇదే రాహుల్ గాంధీ గారు గాని కాంగ్రెస్ వాళ్ళు గాని చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఇవాళ మా ప్రభుత్వం ఏం చేసింది అనేది 10 సంవత్సరాల క్రితం సమస్య, దాని మీద సరే మంచి వచ్చడం మా పార్టీ అనుభవించింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు వేరుండొచ్చు, కరువు ఉండొచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు. ఇవాళ బట్టలు ఆరేసుకోవాలన్న పార్టీలు అదంటే వాస్తవానికి బట్టలు ఆరేసారు, అనేక మోటార్లు కాలిపోయినటువంటి పరిస్థితి, రైతుకు నిద్ర లేనటువంటి పరిస్థితి, మాట కరెంటు ట్రిప్ అయిన పరిస్థితి, గంటలు కరెంటు పోయిన పరిస్థితి, పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా గత 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగింది. గతంలో జరిగినటువంటి లోపాల మీద వాళ్ళ పాదయాత్రలు చేసిన వాళ్ళు మరి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లోపాలను జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండే, అది చూసుకోలేదు. మళ్ళీ ఈ రోజు అధికారం పోగానే మళ్ళీ అదే అంశాలను పెట్టుకొని వస్తా ఉన్నారు తప్ప దీంట్లో కేవలం ఇలాంటి యాత్రలు అధికారానికి రావడానికి ఉపయోగించుకోవడానికి, కార్యకర్తలను ఉత్సాహపరచడానికో లేదా సారథులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఎందుకంటే మనం ఎలుగెత్తిన అంశాల మీద ఖచ్చితంగా నిలబడాలి. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ సమస్యలను ఆ ఇంపార్టెన్స్ గుర్తించాలి. కానీ గుర్తించలేదు అనేది కాంగ్రెస్ యొక్క గత 10 సంవత్సరాల యొక్క పాలన యొక్క తీరు మనకు అర్థమైంది కాబట్టి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యొక్క వాదనలో ఇవాళ ఏదైతే ఈ యాత్ర చేయడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు. మీరు యాత్ర చేయండి, లేకపోతే ఇంకెవరైనా రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకే కాంగ్రెస్ నాయకుడైనా పోయి రైతులను పరామర్శించవచ్చు. కానీ ఇంకా అనేక వందల మంది, ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారుగా 700 మంది రైతులు మరణించిలే 4 నుంచి 14 వరకు, ఒక్కనాడు రాలేదే. ఇప్పుడు మరి వాళ్ళందరి గురించి ఆలోచించరా? ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు 2 ముఖాలు ఉంటాయి. ఒక ముఖము దళితులు లేకపోతే గ్రామీణ ప్రాంతాలు రైతులు అని మాట్లాడడానికి, రెండో యొక్క ముఖం నిజంగా జరుగుయేది ఏంటంటే
పారిశ్రామికవేత్తలను ధనవంతులను పైకి తీసుకొచ్చిన యొక్క ప్రయత్నమే. అందుకోసమే 2 లక్షలకు పైగా రైతులు దేశవ్యాప్తంగా ఆ యొక్క సమయంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వారిని నివారించడం కోసం మీరు చేసిన యొక్క ప్రయత్నం ఏమిటి? కేవలం ఈ 10 నెలల్లోనే మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయా, లేకపోతే గతంలో నుంచి ఈ సమస్య వస్తుందా? దీన్ని ఎట్లా నివారించాలని అందరం కలిసి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా కనుక మీరు ప్రయత్నం చేస్తే, సూచనలు ఇస్తే అందరూ ఆహ్వానిస్తారు. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం చేస్తున్న యొక్క ప్రయత్నం ఇవాళ నిజంగా మీ కాలంలో ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల యొక్క జాబితా పెరిగింది భారతదేశంలో మీ కాలంలో. ఎవరైతే పారిశ్రామికవేత్తల గురించి మీరు మాట్లాడుతున్నారో మీ యొక్క దీని కారణంగానే ఇవాళ ఈ దేశంలో అనేక మంది వేల కోట్లు సంపాదించారు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే కనుక తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ కానీ మీరు అయినా సరే రైతులు బతుకున్నప్పుడు ఎట్లాగో సాయం చేయలేదు. కనీసం కుటుంబ ఆధారం కోల్పోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవాలి, ఆర్థిక సాయం చేయాలనే ఆలోచన కూడా లేదు కదా. తప్పక దాని విషయంలో అటువంటి సూచనలు తప్పక ప్రభుత్వం ఆలోచన. అదే చెప్పాను నేను, డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క సమయంలో చేయడం జరిగింది. ఇవాళ ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతే ఇవాళ గతంలో 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నిబంధనలు మార్చలేదు. ఇవాళ మార్చిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. 1,25,000 పరిహారం ఉంటే ఇవాళ 4 లక్షలకు చేశారు. 10,000కి ఇచ్చేది 15,000 చేశారు. ఈ విధంగా రైతులకు రాహుల్ గాంధీ యాత్ర జరుగుతున్న కొరటికల్ నుంచి మా ప్రతినిధి శివారెడ్డి లైవ్ లోకి వచ్చారు. శివారెడ్డి, యాత్ర ఎట్లా జరుగుతుంది? మీకేమనిపిస్తుంది? రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా రైతులకు భరోసా ఇవ్వడానికి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కూడా రైతులపైన వివక్ష చూపుతూ మరి రైతుల ఆత్మహత్యల పైన ఏమాత్రం స్పందించకుండా వాళ్ళు నిమ్మకు నీరెత్తినటువంటి సందర్భంలో రైతులకు ఒక భరోసా కల్పించిన ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్రను చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రమంతా కూడా ఉత్సాహంతో ఉల్లాసం ఎదురు చూస్తా ఉంది. ఈ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా చాలా అంటే రోడ్లు కిక్కిరిసిపోయే విధంగా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. సో కార్యకర్తలంతా ఉత్సాహంగా, ప్రజలంతా ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఇదంతా మేడం, ఈ కార్యకర్తల ఉత్సాహంగానే ఇక్కడికి వస్తున్న ప్రజలు మీకు మద్దతుగా, రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతుగా వస్తున్న జనాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వం నెలకొల్పబోతుంది, మళ్ళీ పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకం మీకు కలుగుతుందా? దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 2019లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప ఇది వాళ్ళ యొక్క నైతిక విజయం కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప 2019లో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మేడం, గాంధీలు వస్తుంటారు పోతుంటారు, కానీ రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభావం ఎక్కడ కూడా ప్రభావం చూపదని సీఎం కేసీఆర్ అన్నారు. మీరేం ముఖ్యమంత్రి గారి లెవెల్లో అలాంటి కామెంట్ చేయడము ఆయనకు తగదంటారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వగానే ఇదే ముఖ్యమంత్రి గారు సకుటుంబ పరివారంగా పోయి సోనియా గాంధీ గారి దండం పెట్టిన సందర్భం రాష్ట్ర ప్రజలు మర్చిపోవట్లేదు. ఖచ్చితంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నారంటే ప్రభుత్వం ఉలికి పడింది అనడానికి నిదర్శనం. మొన్న మంత్రి గారు వచ్చి వాళ్ళ కుటుంబాలను పరామర్శించారు, ఏదైతే ఉందో ఈ రోజు అదే నిదర్శనం. మేము కోరుతుంది కూడా అదే, రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయం రైతులకు దొరకాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మేడం రైతు కుటుంబాలకు? కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, కేంద్రంలో కానీ రాష్ట్రంలోనే కానీ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏ విధంగా అయితే చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవడానికి మరి జీవో 421 ప్రకారంగా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందో, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని కూడా తీసేయడం జరిగింది. కాబట్టి ఇచ్చే విధంగా మనం ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మద్దతు ధర వచ్చే విధంగా చూస్తాం, రైతులకు వచ్చేటువంటి సబ్సిడీస్ కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి కంపెన్సేషన్స్ కానీ ఇప్పించే విధంగా ఖచ్చితంగా చూస్తాం. మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవద్దు, మేమంతా మీకు అండగా ఉంటాం, మీ కుటుంబాలు రోడ్ల పడేసుకోవద్దు అని చెప్పేసి ఒక ధీమా, ధైర్యం, భరోసా ఇవ్వడానికి ఈ రోజు రాహుల్ గాంధీ రావడం జరుగుతుంది. పార్టీ ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో క్లౌడ్ కార్యకర్తలు, నేతలు అందరూ ఒకే దగ్గర నిలబడ్డ సంఘటనలు చాలా తక్కువ. ఇది మొదటిదని చెప్పాలి. మీకు ఎట్లా అనిపిస్తుంది? రైతు భరోసా యాత్ర ఈరోజు రాహుల్ గాంధీ గారు చాలా తెలంగాణ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రావడము, మన తెలంగాణ జిల్లాకు రావడం చాలా సంతోషదాయకం.
రైతుల పట్ల ఈ ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా తెలపడానికి ఈ రోజు రావడం జరిగింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ లక్ష్మీచాంద మండల్ కి రావడం జరుగుతుంది. 5గురుని పరామర్శించడానికి వస్తున్నారు. గత ప్రభుత్వంలో మనము ఎన్నో రుణాల మాఫీ చేశాము. ఇప్పుడు 25% అంటే రుణాలు మాఫీ కాలేదు. మరియు వర్షాలు కూడా పడక కరువు కాటేసింది కాబట్టి అందరూ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు మన పార్టీ బలపడటానికి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. తప్పకుండా ఆ పేరులోనే రాహుల్ గాంధీ పేరులోనే ఉంది రైతులను ఆదుకునే ప్రభుత్వం గవర్నమెంట్ అనేసి. ఈ రోజు మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆదుకున్న పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. 2019లో తప్పకుండా మా యువనేత రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన పార్టీని బలోపేతం చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే రాహుల్ గాంధీ కొరటికల్ గ్రామ పరిసరాలకు వచ్చారు. మరొక 2 కిలోమీటర్ల దూరంలో రాహుల్ గాంధీ ఉన్నారు. 2 కిలోమీటర్లు ర్యాలీ వస్తుంది. దాదాపు ఆయన ర్యాలీలో 50 నుంచి 60 కార్లు ఉన్నాయి. అవన్నీ దాటుకొని జనాలు కూడా చాలా వరకు ఉన్నారు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఈ జనాలు ఉన్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని రాహుల్ గాంధీ ఇక్కడికి రాబోతున్నారు. ముందు కొరటికల్ గ్రామంలో ఆత్మహత్య చేస్తున్నారు. ఈ నెల 2న చనిపోయారు రైతు దన్నూరు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించబోతున్నారు. ఈ నెల 2నే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ఎవరు కూడా మమ్మల్ని ఆ కుటుంబ సభ్యులను ఎవరు కూడా పరామర్శించలేదు అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ రాక కోసం కార్యకర్తలు, నేతలు అందరూ ఒకటై వెయిట్ చేస్తున్నారు. బుచ్చన్న.